తండ్రి వల్లే కాలేదు, ఇప్పుడు కొడుకు వల్ల కాదు. 22 ఏళ్ల పాటు సభా సంఘాల నుండి మంత్రుల కమిటీలు, సబ్ కమిటీల వరకు వేయించి, ఏసీబీ కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా కేసులు వేయించి తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడును ఇబ్బంది పెట్టాలని చూశారు. కానీ చంద్రబాబుపై ఒక్క ఆరోపణ కూడా రుజువు చేయలేకపోయారు. ఎందుకంటే నిజాయితీ నిప్పు వంటిది, దానికి చెదలు పట్టించడం ఎవరి వల్ల కాదు. అయినా వైఎస్ కుటుంబం ఆ ప్రయత్నం మానుకోవట్లేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి, విజయమ్మ విఫలమయ్యాక ఇప్పుడు వారి కొడుకు జగన్ రెడ్డి చంద్రబాబుకు అవినీతి మరక అంటించేందుకు వృధా ప్రయత్నం చేస్తున్నాడు. ఒక్కసారి గతంలోకి వెళ్తే వైఎస్ కుటుంబం ఈ ప్రయత్నాల్లో ఎలా భంగపడింది తెలుసుకోవచ్చు. చంద్రబాబుపై 1999 నుంచి కేసుల పర్వం మొదలైంది. కేసు 1 సంవత్సరం 1999. కేసు వేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి. చంద్రబాబు అక్రమాస్తులు సంపాదించారని, విచారణ జరిపించాలని కేసులైతే వేశారు. కానీ వాటికి సంబంధించి ఎలాంటి ఆధారాలు ఇవ్వని కారణంగా కేవలం రాజకీయ ఆరోపణలు చేశారని భావిస్తూ హైకోర్టు ఈ కేసుని నవంబర్ 2, 1999న కొట్టేసింది. కేసు 2 1999. పిటిషన్ వేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి. చంద్రబాబు అక్రమాస్తులు సంపాదించారని, విచారణ జరిపించాలని మళ్లీ అదే పాట పాడుతూ కేసు పెట్టారు. కానీ ఈసారి కూడా ఎలాంటి ఆధారాలు ఇవ్వకపోవడంతో కోర్టు చీవాట్లు పెట్టింది. దీంతో కోర్టుకు క్షమాపణ చెప్పి పిటిషన్ వెనక్కి తీసుకున్నారు. కేసు 3 సంవత్సరం 1999. పిటిషన్ వేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి. చంద్రబాబు అక్రమాస్తులు సంపాదించారని, విచారణ చేయాలని ఈసారి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆరోపణలు నిరాధారమైనప్పుడు సుప్రీంకోర్టు మాత్రం ఏం చేస్తుంది? కేవలం రాజకీయ ఆరోపణలు చేశారంటూ సుప్రీంకోర్టు ఈ కేసుని కొట్టేసింది. కేసు 4 1999 సంవత్సరం. పిటిషన్ వేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి, షబ్బీర్ అలీ. కేసు వివరాలు: చంద్రబాబు ఆస్తులపై సిబిఐ విచారణ కోరుతూ కోర్టుకెళ్లారు. నిరాధార ఆరోపణలు అంటూ కోర్టు చీవాట్లు పెట్టేసరికి కోర్టుకు క్షమాపణ చెప్పి పిటిషన్ వెనక్కి తీసుకున్నారు. కేసు 5 సంవత్సరం 1999. పిటిషన్ వేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి, నంది ఎల్లయ్య. చంద్రబాబు ఆస్తులపై సిబిఐ ఎంక్వైరీ వేయాలంటూ వెళ్లిన వీరు మళ్లీ కోర్టు చీవాట్లు తిని తిరిగి కోర్టుకు క్షమాపణ చెప్పి పిటిషన్ వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. అయినా బుద్ధి మార్చుకోలేదు. కేసు 6 సంవత్సరం 1999. పిటిషన్ వేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి, పిట్ల కృష్ణ. కిందటి కేసుల మాదిరిగానే ఎలాంటి ఆధారాలు ఇవ్వని కారణంగా కేవలం రాజకీయ ఆరోపణలు చేశారని హైకోర్టు ఈ కేసును కూడా కొట్టేసింది. కేసు నంబర్ 7 సంవత్సరం 1999. పిటిషన్ వేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి, డిఎల్ రవీంద్రారెడ్డి. చంద్రబాబు ఆస్తులపై సిబిఐ విచారణ జరిపించాలని కోర్టుకు వెళ్లిన వీరు చివరికి కోర్టుకు క్షమాపణ చెప్పి పిటిషన్ వెనక్కి తీసుకున్నారు. కేసు నంబర్ 8 సంవత్సరం 1999. పిటిషన్ వేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి, ముద్రగడ పద్మనాభం. చంద్రబాబు ఆస్తులపై సిబిఐ విచారణ జరపాలంటూ పాత కేసే మళ్లీ వేశారు. కానీ ఈసారి పిటిషనర్ మారారు, అంతే. ఫలితం మాత్రం అదే వచ్చింది. కేసు 9 సంవత్సరం 1999. పిటిషన్ వేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి, దానం నాగేందర్, సాయి ప్రతాప్. చంద్రబాబు ఆస్తులపై సిబిఐ ఎంక్వైరీ వేయాలని అదే కేసును ఈసారి వేరే పిటిషనర్లతో వేయించారు. ఈ కేసును కూడా హైకోర్టు కొట్టేసింది. మీరొకటి గమనించారా? పదే పదే అదే కేసు వేస్తున్నారు, కాకపోతే వేరే వేరే వ్యక్తులతో వేయిస్తున్నారు. అవి అక్రమ కేసులని నిరూపించేందుకు ఎలాంటి ఆధారాలు లేవని వాళ్లకు తెలుసు. కోర్టు చివాట్లు పెట్టి కేసును కొట్టేస్తుందని కూడా తెలుసు. అయినా మళ్లీ అదే కేసును వేయడంలో వాళ్ల ఉద్దేశం ఏమంటే చంద్రబాబును తమ అవినీతి గురించి ఆలోచించకుండా ఆయనను డిస్టర్బ్ చేయడం, తద్వారా తమ అక్రమాలకు లైన్ క్లియర్ చేసుకోవడం. ఇంతకు మించి ఈ వరుస కేసుల్లో వేరే ఏ మోటివ్ కనిపించదు. తర్వాతి కేసులు కూడా చూద్దాం. కేసు నెంబర్ 10 సంవత్సరం 1999. పిటిషన్ వేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి, సురేష్ రెడ్డి, జీవన్ రెడ్డి, ఆనం వివేకానంద రెడ్డి మరియు 14 మంది కాంగ్రెస్ నేతలు. ఇది కూడా సేమ్ కేసు. చంద్రబాబు ఆస్తులపై సిబిఐ ఎంక్వైరీ వేయాలంటూ పిటిషన్. ఫలితం కూడా అదే వచ్చింది. ఎలాంటి ఆధారాలు ఇవ్వని కారణంగా కేవలం రాజకీయ ఆరోపణలు చేశారని భావిస్తూ హైకోర్టు ఈ కేసుని కొట్టేసింది. కేసు నెంబర్ 11 సంవత్సరం 2000. పిటిషన్ వేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి. ఈసారి హెరిటేజ్ ఫుడ్స్ పై పడ్డారు. సిబిఐ ఎంక్వైరీ చేయించాలన్నారు. ఈ కేసును కూడా హైకోర్టు కొట్టేసింది. కేసు 12 సంవత్సరం 2001. పిటిషన్ వేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి. ఈసారి సీను ఢిల్లీకి మారింది. చంద్రబాబు ఆస్తులపై సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ చేత దర్యాప్తు చేయించాలంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇక్కడ కూడా సరైన ఆధారాలు లేని కారణంగా ఢిల్లీ హైకోర్టు ఈ కేసుని కొట్టేసింది. కేసు నెంబర్ 13 సంవత్సరం 2003. పిటిషన్ వేసింది కన్నా లక్ష్మీనారాయణ. కేసు వివరాలు: చంద్రబాబు ఆస్తులపై సిబిఐ ఎంక్వైరీ వేయాలంటూ ఎనిది అదే మాట. సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో కోర్టు చీవాట్లు పెట్టింది. కోర్టుకు క్షమాపణ చెప్పి పిటిషన్ వెనక్కి తీసుకున్నారు. కేసు 14 సంవత్సరం 2004. పిటిషన్ వేసింది కన్నా లక్ష్మీనారాయణ.
సుప్రీంకోర్టు చివాట్లు పెట్టినా బుద్ధి తెచ్చుకోకుండా చంద్రబాబు ఆస్తులపై సిబిఐ ఎంక్వైరీ వేయాలంటూ మళ్లీ హైకోర్టుకు వెళ్లారు. ఇందులో రాజకీయ దురుద్దేశం కనిపిస్తోందంటూ హైకోర్టు ఈ కేసుని కొట్టేసింది. కేసు నంబర్ 15 సంవత్సరం 2005. పిటిషన్ వేసింది లక్ష్మీపార్వతి. చంద్రబాబు ఆస్తులపై విచారణ కోరిన లక్ష్మీపార్వతి కూడా కోర్టుకు ఎలాంటి ఆధారాలు చూపించలేకపోవడంతో హైకోర్టు ఈ కేసుని కొట్టేసింది. కేసు నంబర్ 16 సంవత్సరం 1997. పిటిషన్ వేసింది రెడ్యానాయక్. హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు ఇచ్చిన స్థలంపై విచారణ జరిపించాలన్న ఈ కేసు నిరాధారమైనదని అంటూ హైకోర్టు ఈ కేసుని కొట్టేసింది. కేసు నంబర్ 17. పిటిషన్ వేసింది రెడ్యానాయక్. హైదరాబాద్ లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు ఇచ్చిన స్థలంపై విచారణ చేయాలన్న కేసును హైకోర్టు కొట్టివేయడంతో ఈసారి సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో సుప్రీంకోర్టు ఈ కేసుని కొట్టేసింది. కేసు నంబర్ 18 సంవత్సరం 2003. పిటిషన్ వేసింది కృష్ణకుమార్ గౌడ్. మద్యం కొనుగోళ్లపై చంద్రబాబు మీద చర్యలు తీసుకోవాలని కోర్టుకు వెళ్లారు. 1993-94లోని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఫిక్స్ చేసిన రేట్లే 1999-2000 వరకు కొనసాగాయని, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇంప్లీట్ చేయకుండా కేవలం తెలుగుదేశం ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం రాజకీయ దురుద్దేశం అని పేర్కొంటూ కోర్టు కేసు కొట్టేసింది. కేసు నంబర్ 19 సంవత్సరం 2003. పిటిషన్ వేసింది కృష్ణకుమార్ గౌడ్. మద్యం కొనుగోళ్లపై చంద్రబాబు మీద చర్యలు తీసుకోవాలంటూ ఈసారి సుప్రీంకోర్టుకు వెళ్లారు. సరైన ఆధారాలు చూపకపోవడంతో సుప్రీంకోర్టు ఈ కేసుని కొట్టేసింది. కేసు నంబర్ 20 సంవత్సరం 2011. పిటిషన్ వేసింది ఎల్లారెడ్డి. ఎంఆర్ ప్రాపర్టీస్ లో చంద్రబాబు పాత్రపై విచారణ చేయించాలంటూ కోర్టుకు వెళ్లారు. ఎలాంటి ఆధారాలు ఇవ్వని కారణంగా ఇవి కేవలం రాజకీయ ఆరోపణలు అంటూ హైకోర్టు ఈ కేసుని కొట్టేసింది. కేసు నంబర్ 21 సంవత్సరం 2001. పిటిషన్ వేసింది పి జనార్దన్ రెడ్డి. సోమశేఖర్ కమిషన్ కొనసాగించి చంద్రబాబుపై విచారణ జరిపించాలని పిటిషనర్ కోరగా 1999 తరువాత సోమశేఖర్ కమిషన్ కొనసాగించాల్సిన అవసరం లేదంటూ హైకోర్టు ఈ కేసుని కొట్టేసింది. కేసు నంబర్ 22 సంవత్సరం 2004. పిటిషన్ వేసింది పాల్వాయి గోవర్ధన్ రెడ్డి. ఐఎంజీ భూముల్లో కుంభకోణం జరిగిందని చంద్రబాబుపై విచారణ జరిపించాలని ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు. అందుకు ఆధారాలు లేవంటూ ఏసీబీ కోర్టు ఈ కేసుని కొట్టేసింది. కేసు నంబర్ 23 సంవత్సరం 2004. పిటిషన్ వేసింది పాల్వాయి గోవర్ధన్ రెడ్డి. ఐఎంజీ భూముల విషయమై ఈసారి హైకోర్టులో పిటిషన్ వేశారు. రాష్ట్రంలో స్పోర్ట్స్ ఇన్ఫ్రా పెంచడానికి భూములు ఇస్తే ఇందులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఏముంది అంటూ కోర్టు ఈ కేసుని కొట్టేసింది. కేసు నంబర్ 24 సంవత్సరం 2012. పిటిషన్ వేసింది వైఎస్ విజయమ్మ. చంద్రబాబు ఆస్తులపై సిబిఐ ఎంక్వైరీ వేయాలని చేసిన ఆరోపణలనే మళ్లీ చేస్తూ ఎలాంటి ఆధారాలు ఇవ్వకుండా వేసిన ఈ కేసుని మీరు వెనక్కి తీసుకుంటారా, మమ్మల్ని ఆదేశాలు ఇవ్వమంటారా అని కోర్టు ఆదేశించడంతో పిటిషన్ వెనక్కి తీసుకున్నారు విజయమ్మ. ఆధారాలు లేకున్నా పదే అదే ఆరోపణలు చేస్తూ కోర్టుకు వెళ్లడం వెనక వీళ్ల ఉద్దేశం ఒకటే, కేవలం చంద్రబాబుని ఇబ్బంది పెట్టడం, తమ అవినీతి మకిలిని చంద్రబాబుకు అంటించడానికి ప్రయత్నాల మీద ప్రయత్నాలు చేయడం, ఆరోపణలు చేయడం తప్ప ఆధారాలు చూపించలేని దద్దమ్మలు ఇప్పుడు కూడా అదే అక్రమ కేసులను మళ్లీ పెడుతున్నారు. అమరావతి భూముల విషయమై ఎలాంటి ఇన్సైడర్ ట్రేడింగ్ కానీ అక్రమాలు కానీ జరగలేదని హైకోర్టు ఒకసారి చెప్పాక అదే విషయమై మళ్లీ కేసులు పెట్టడం ఏంటి? తండ్రి చేసిన తప్పులనే కొడుకు చేస్తూ ఉండొచ్చుగాక. అంత మాత్రాన చంద్రబాబుకు సంబంధించి వెంట్రుకపాటి అవినీతిని కూడా వీళ్లు నిరూపించలేరు. ఎందుకంటే చంద్రబాబు ఎన్నటికీ అవినీతికి పాల్పడరు. ఎందుకంటే సింహం ఎప్పటికీ గడ్డి తినదు.